ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం ఉండబోతుంది? బీఆర్ఎస్. ఇప్పుడు చూడాలా, కాంగ్రెస్ అయితే కష్టం కనిపిస్తుంది. టీఆర్ఎస్ రావాలి ఒకవేళ అట్లా వచ్చి ఉంటే. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఇట్లా కరెంటు పోలేదమ్మా. ఆయన ఎట్లా తెచ్చుకున్నాడో తెచ్చి మన కోసం తెచ్చినాడు, కానీ కరెంట్ ఒక్క నిమిషం ఇట్లా పోలేదు. కానీ ఇప్పుడు అన్ని దోమలు మళ్ళీ సేమ్ ఫస్ట్ లెక్కన అయిపోయింది. టీఆర్ఎస్ వాడు కానీ ఇప్పుడు కవిత కూడా చెప్తున్నారు కదా, వేస్ట్ నా కొడుకు. రేవంత్ రెడ్డి అయిండు, ఆయన మీద ఆయన ఇది చేయలేదు అది చేయలే అంటుడు. ఇన్ని రోజుల కంచి ఆయన ఎమ్మెల్యే ఉండి ఫస్ట్ ఉండి ఆయన కేసీఆర్ ఏం చేసినాడు? నమస్తే. జనార్దులు దండం. ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కదా, ఏమన్నా పథకాలు అమల్లోకి వస్తున్నాయి అంటారా అన్న? కొత్త ప్రభుత్వం ఉంది, ఇప్పుడు వచ్చింది. టైం పడుతుంది, వస్తాయి పథకాలు అయితే వస్తాయి, టైం పడుతుంది. రేవంత్ రెడ్డి 100 రోజులలోనే నెరవేరుస్తా అని చెప్పి మాట ఇచ్చింది కదా, 3 ఏళ్ళు అవుతుంది. అట్లయితే చెప్తారు కానీ టైం పడుతుంది, ఇంకా కొంచెం, ఇంకా 1-2 ఇయర్స్ అవుతాయి. అప్పుడు ఏది చెప్పింది ఆ ప్రకారం నడుస్తుంది కొంచెం అయితే. కానీ ఇప్పుడు పథకాలు వస్తలేవని జనాలు అందరూ తిడుతురు కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఏమంటారు దాని మీద? తింటుంటారు. పాలిటిక్స్ అన్నప్పుడు కామన్ ఉంది కదా, మోదీవి అన్నాడు 15 లక్షలు పంచుతా అని, ఏం పంచలే కదా. పాలిటిక్స్ అంటే అంతే ఉంటుంది, టైం పడుతుంది వాళ్ళది. రేవంత్ రెడ్డి అయితే చెప్పినట్టు చేస్తే టైం పడుతుంది కొంచెం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీ వస్తుందా, బీజేపీ వస్తుందా అన్న? ఇప్పుడు చూడాలా, కాంగ్రెస్ అయితే కష్టం కనిపిస్తుంది. టీఆర్ఎస్ రావాలి ఒకవేళ అట్లా వచ్చి ఉంటే. అయ్యో టైం పడుతుంది అని చెప్పబడుతుంది, మళ్ళీ కష్టం అనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉండదా? ఉంటుంది, పథకాలు కరెక్ట్ ఇస్తే ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు, కష్టం. అన్న నమస్తే అన్న. అయితే నేను ఒకటి అడిగితే చెప్పాలన్న, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, పథకాలన్నీ కరెక్ట్గా చేస్తుండా రేవంత్ రెడ్డి? అంటే అమ్మ ఆయన ఫాస్ట్గా చేద్దామని కొన్ని ట్రై చేస్తున్నాడు. కొన్ని అవుతున్నాయేమో, అంటే సగం సగం చెప్తున్నాను నేను. కొన్ని అట్లా చెప్పదు, బరాబరి చెప్పాలా ఏదైతుంది. బస్సు ఒకటి ఫ్రీ చేసినాడు, గ్యాస్ ఒకటి అన్నాడు, అది సగం సగం అవుతుందమ్మా. అంటే చాలా మంది ఎవరు దొరుకుతలేదు. గ్యాస్ పైసలు పడుతున్నాయని లేదమ్మా, మరి ఎట్లా సగం సగం అంటే? కొంతమంది పడుతున్నాయి అన్నారు కదా, దానికోసం చెప్తున్నా. అంటే మాకు పడట్లేదు, సగం సగం అందుకే అయిపోయినా నేను. ఇప్పుడు మరి 3 ఏళ్ళు అవుతుంది, 100 రోజులలో నెరవేరుస్తా అన్న హామీలు నెరవేరుస్తలేడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉంటాడా ఊడతాడా? ఉంటాడని నమ్మకం లేదమ్మా నాకైతే. గట్ట మాట అంటే ఏందన్న? ఎందుకు చెప్తున్నానంటే ఎవరు వస్తారు? అమ్మ ఒక మాట అబద్ధం కాదు, నిజం కాదు. ఒకటి మన అందరికి తెలిసిందే, కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఇట్లా కరెంటు పోలేదమ్మా. ఆయన ఎట్లా తెచ్చుకున్నాడో తెచ్చి మన కోసం తెచ్చినాడు, కానీ కరెంట్ ఒక్క నిమిషం ఇట్లా పోలేదు. కానీ ఇప్పుడు అన్ని దోమలు మళ్ళీ సేమ్ ఫస్ట్ లెక్కన అయిపోయింది. ఒక మాట మాత్రం అది నిజమే, ఇప్పుడు చేస్తా అన్నది ఆయన తొందర లేదు చెప్పినాడు, కానీ కొన్ని అయితే అదొకటి బస్సు ఒకటి ఫ్రీ చేసినాడు, ఏదో తొందర ఏదో కొన్ని చేస్తున్నాడు, కానీ ఇవి మాత్రం కాలేదమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్ట్ అంటావా? వేస్ట్ అనట్లేదు, కానీ తొందరగా ఏదో చేయాలనుకుంటున్నాడు, కానీ ఆయన రైతులందో రైతులేదో తెలియదు, కానీ కేసీఆర్ అయితే పక్కా చేస్తాడు. కేసీఆర్ అయితే మాట మీద నిలబడతాడు అంటావు? తెలంగాణ బిడ్డ ఆయన చేస్తాడు. ఇప్పుడు మరి వస్తాడా మళ్ళా? రావాలని కోరుకుంటున్నామ్మా. ఆయన వస్తే మాత్రం పక్కా అన్నీ చేస్తాడు. ఆయన ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకెక్కువ చేస్తాడు, ఇంకా మంచిగా చేస్తాడు. వాళ్ళ బిడ్డనే వేరే పార్టీ పెట్టింది, ఏం చేస్తాడు? అమ్మ ఇక మనం 5 ఏళ్ళు ఒకలాగా లేవు కదమ్మా, అందరూ ఒకలాగా ఉంటారు అనుకోరు కదా. ఒక పిల్ల ఇప్పుడు నా బిడ్డ కూడా ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. 2 పిల్లలు నాకు, ఒక పిల్ల ఒకలాగా ఉంటుంది, ఇంకో పిల్ల ఒకలాగా ఉంటుంది. ఒక ఆమె ఒక చదువుకుంటుంది, ఇంకొకటి ఆమె ఇంకో చదువుకుంటుంది. అది కూడా అంతే అనుకోవాలి. కానీ మనం అనుకునేది ఏంది, పిల్లలు వాళ్ళకి మంచి చేయాలనుకుంటున్నాం, ఆయన చేస్తున్నాడు. వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, పథకాలు అమల్లోకి వస్తున్నాయంట. ఏం లేవు. మా బస్సులు ఉంది కదా, ఎక్కడ మీ బస్తీ? ముగ్గు బస్సు లోపల. బొగ్గు బస్తా అంటే ఏం అందలేవా మీకు? ఎట్లుంటది వర్షకాలం? డబుల్ బెడ్రూమ్ రాలేదు. వర్షకాలం వచ్చిందంటే ఎట్లుంటది మీ ఏరియా? బాగానే ఉంటది, వర్షకాలం ఏం ప్రాబ్లం లేదు. గుంతలు బురద లేదు, ఇప్పుడు చేస్తున్నారు కదా, రోడ్ ఎవరు చేపిస్తున్నారు? రేవంత్ రెడ్డి. మరి ఏం కాలేవని ఎట్లా చెప్తావు? రోడ్ ఒక్కటేస్తే అయిపోతుందా? అంటే నీ అవసరం తీరుస్తున్నాడు కదా రోడా. సరే కానీ పథకాలు అన్ని మంచిగా చేస్తలేడు అంటున్నావు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం ఉండబోతుంది? బీఆర్ఎస్. రోడ్ వేయించుకుంటావు బీఆర్ఎస్ అని చెప్తావు. రోడ్ వేయించుకున్నాడు కానీ బీఆర్ఎస్ అయితే మంచిగా అప్పుడున్న పథకాలు మంచిగా ఇచ్చింది కదా, దానివల్ల ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుంది పక్కా అంటావా? సరే, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి పైన మీ ఒపీనియన్ ఏముంది? ఆయననే దోచుకుంటున్నా, ఆయననే దాచుకుంటున్నా. అట్లా చెప్తే తమ్మి చూసినావా? ఉన్నది చెప్తున్నా. అంటే నువ్వు చూసినావా దోచుకున్నాడు? చూసినావు అంటే పెడతలేడు కదా, వాళ్ళకి ఇస్తలేడు.
పైసలు ఏమంటుండు బీఆర్ఎస్ ఆయన ఇచ్చుండేమో కానీ కింద ఉన్న వాళ్ళు అయితే వాళ్ళే తీసుకుంటారు కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పులు చేసిరంట మరి. వాళ్ళే ఇప్పుడు ఆయన ఇస్తుండొచ్చు కానీ అంత కింద ఉన్న వాళ్ళు అన్ని వాళ్ళే తీసుకుంటారు కదా. వాళ్ళ పార్టీ అంటేనే వాళ్ళకే ఇచ్చుకోవడం అది అందరికి ఇస్తలేరు వాళ్ళకి. అది మీకు ఇండ్లు వచ్చినాయా? రాలేదు, అదే డబుల్ బెడ్రూమ్ ఇప్పటిదాకా ఇస్తా అని చెప్పింది కదా, ఇప్పటిదాకా రాలేదు. మీకు నాయనమ్మ తాత కూడా ఉన్నారా? లేరు, పింఛన్లు వస్తున్నాయా? లేడు. అమ్మ నాయనమ్మ తాత వాళ్ళు పింఛన్లు వస్తలేవు. పింఛన్లు అయితే ఏమి ఇస్తలేవు.